అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి, నియమాలు ఏమిటి, నైవేద్యాలు ఏమి సమర్పించాలి, అలానే ఈ రోజున ధనధాన్య సమృద్ధి కోసం కుబేరు కుండలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, లక్ష్మీ కుబేరులను ఏ విధమైన పద్ధతిలో ఇంట్లోనే చాలా తేలికగా పూజ చేసుకోవాలి, పూర్తి సమాచారంతో వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. 2024 సంవత్సరంలో మనకి మే 10వ తేదీన అక్షయ తృతీయ పండుగ శుక్రవారం రోజునైతే రానుందండి. శుక్రవారం రావడం చాలా విశేషం అండి. ఎందుకంటే ఆ రోజున ప్రత్యేకంగా మనం అమ్మవారిని పూజిస్తాం కాబట్టి ఈ రోజు రావడం, అలానే ఈ రోజున మీరు ఎటువంటి పూజ చేసినా సరే ఆ పూజకు మంచి ఫలితం అనేది వస్తుందండి. అక్షయ తృతీయ పండుగ పురాణాల ప్రకారం కుబేరుడు లక్ష్మీదేవిని ఈ రోజునే పూజించి ధనవంతుడు అయ్యాడట. అక్షయ తృతీయ రోజున మనం తప్పకుండా మన ఇంటిని శుచి శుభ్రంగా అయితే ఉంచుకోవాలండి. శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందట అండి. ఈ రోజున తప్పకుండా ఉదయాన్నే తలంటు స్నానం చేసి స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత వాకిలిని మంచి ముగ్గులు అనేటివి పెట్టుకోవాలండి. తర్వాత మనం దేవుని మందిరంలో కానీ లేదా సపరేట్గా మీరు పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి. మీకు దేవుని రూమ్లో కనుక ప్లేస్ ఉంటే అక్కడే మీరు లక్ష్మీదేవి ఫోటో ముందే పూజలు అనేటివి చేసుకోవచ్చండి. ఒకవేళ మీ దేవుడు రూమ్ చిన్నది కనుక అలా అయితే సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పీఠం అనేది ఏర్పాటు చేసుకుని పీఠం మీద పూజ అనేది చేసుకున్నానండి. ఎందుకంటే దేవుడి రూమ్ అనేది మాకు చాలా చిన్నగా ఉంటుంది. ఈ విధంగా అయితే పీఠంని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని దాని మీద మనము పద్మం ముగ్గు కానివ్వండి, అష్టదళ పద్మం, అలానే అష్టదళ పద్మం ముగ్గు కానీ కుబేరు ముగ్గు కానీ వేసుకోవాలండి. దాని మీద పసుపు కుంకుమలు పెట్టినటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మనం పీఠం మీద అయితే పెట్టుకోవాలి. ఈ పూజలో మనము ఇన్ని దీపాలు పెట్టాలి, అన్ని దీపాలు పెట్టాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. మీ శక్తి కొలది మీరు ఎన్ని దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. కానీ పూజలో పెట్టేటువంటి దీపాలు ఇత్తడివి కానీ లేదా మట్టివి కానీ అయి ఉంటే సరిపోతుందండి. ఎటు పరిస్థితుల్లో స్టీల్ ప్రమిదల్లో అయితే దీపాలు అనేటివి పెట్టకూడదండి. ఈ రోజున ఎక్కువగా మనము రాహుకాలం, యమగండాలు వీటిని కూడా మనం చూడాల్సిన అవసరం లేదు అని మన పురోహితులు చెప్తున్నారు. ఈ అక్షయ తృతీయ రోజున అన్నప్రాసన కానీ, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, కొత్తగా వాహనాలు కొనుక్కోవడం, బంగారం కొనడం, వెండి కొనడం, అలానే తీర్థయాత్రలు సందర్శించడం, అక్షరాభ్యాసం చేయడము, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ అక్షయ తృతీయ రోజు అయితే చేసుకోవచ్చండి. కోటి విద్యలు కూటి కొరకే అని చెప్తారండి. మనం ఎంత సంపాదించినా ధనం కోసమే కదా అండి. మన ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలి అంటే తప్పకుండా ఈ అక్షయ తృతీయ నాడు మనము ఆ లక్ష్మీదేవిని అలానే కుబేరులను అయితే తప్పకుండా మనం ఆరాధించాలండి. ప్రత్యేకంగా అక్షయ తృతీయ నాడు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే మనం విఘ్న నివారకుడు అయినటువంటి వినాయకుడిని, లక్ష్మీదేవిని, అక్షయుడైనటువంటి విష్ణుమూర్తిని, అలానే కుబేరుని కూడా మనము ఈ అక్షయ తృతీయ నాడైతే మనం ఆరాధించాలండి. అక్షయ తృతీయ అనేది మనకి తదియా తిథి వస్తుందండి. ఈ తిథి నాడున మనం అక్షయుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని తప్పకుండా ఆరాధిస్తే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయండి. ఈ రోజున అక్షింతలతో కూడినటువంటి నీటితో స్నానం చేసి అక్షింతలను విష్ణు భగవానుని పాదాలపై ఉంచి అర్చించి తర్వాత ఆ బియ్యాన్ని మనము బ్రాహ్మణులకు దానం ఇచ్చి కొద్దిగా మనం ప్రసాదంగా స్వీకరించాలండి. ఈ అక్షయ తృతీయ నాడు తప్పకుండా మనము అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలండి. ఇలా మనం ఇంట్లో అక్షయ పాత్రను పెట్టుకోవడం వలన మన ఇంట్లో ధనధాన్యాలు అలానే పూర్తిగా ధనానికి ఎటువంటి లోటు లేకుండా అన్నీ మనకి సమృద్ధిగా లభిస్తాయండి. ఈ అక్షయ పాత్రని మనకి పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించాడట అండి. అప్పటి నుంచి వాళ్ళకి ధనానికి ఎటువంటి లోటు లేకుండా వాళ్ళు పూర్తిగా ఐశ్వర్యవంతులుగా ఉన్నారట అండి. అందుకని ఈ అక్షయ తృతీయ నాడే కదండి ఇదంతా జరిగింది. ఈ అక్షయ తృతీయ నాడు తప్పకుండా ప్రతి ఒక్కరూ అక్షయ పాత్రను పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో కూడా ధనానికి లోటు ఉండదు అని ఒక నమ్మకం అండి. ఈ అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, ఇందులో ఏమేమి వేసుకోవాలి క్లియర్గా నేను ఒక వీడియో అనేది అందిస్తానండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. ఈ అక్షయ పాత్ర మాత్రం మనము తప్పకుండా మట్టి కుండలోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా నేను అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ రోజున పూజలో నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి అని నేను నా దగ్గర విఘ్నేశ్వరుడు, అలానే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి మూల విరాట్ అయితే నా దగ్గర ఉందండి. వీటిని నేను తమలపాకు మీద పెట్టుకొని పుష్పాలతో తమలపాకులతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఈ రోజున ప్రత్యేకంగా శుక్రవారం పైగా మనం లక్ష్మీదేవిని ఆరాధించాలి కాబట్టి అమ్మవారి స్వరూపమైనటువంటి కామాక్షి దీపంని, అలానే అష్టలక్ష్మి దీపంని, అలానే ఐశ్వర్య దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా మీరు ఈ విధంగా కామాక్షి దీపంని అలా ఏర్పాటు చేసుకోవాలి.
చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కామాక్షి దీపంని, అష్టలక్ష్మి దీపంని, ఐశ్వర్య లక్ష్మి దీపాన్ని అయితే నేను ఏర్పాటు చేసుకున్నానండి. ఐశ్వర్య లక్ష్మి దీపం అనేది తప్పకుండా పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను. మీరు ఎవరైనా సరే అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు, డబ్బుకి ప్రాబ్లంగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ అక్షయ తృతీయ నాడున ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా అయితే ఒక తమలపాకు పెట్టుకొని తమలపాకు మీద చిన్నగా అష్టదళ పద్మం ముగ్గు అనేది వేసుకోవాలండి. తర్వాత పసుపు కుంకుమలు అనేవి పెట్టుకోవచ్చు. ఉప్పు దీపం అనేది మనము పెద్ద ప్రమిదల్లో పెట్టుకోవచ్చా, చిన్న ప్రమిదల్లో పెట్టుకోవచ్చు అంటే మీ ఇష్టం అండి. మీరు ఎలా అన్నా పెట్టుకోవచ్చు. కానీ నేను నా పీఠం అనేది కొద్దిగా చిన్నదిగా ఉంది, అలానే చిన్న ప్రమిదల్లో పెట్టుకుంటే బాగుంటుంది అని నేను ఇక్కడ చిన్న ప్రమిదల్లో పెట్టుకున్నాను. మీ దగ్గర కనుక పెద్ద ప్రమిద కానీ ఉంటే పెద్ద ప్రమిద అనేది పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేను చిన్న ప్రమిదను తీసుకొని దాని పసుపు కుంకుమలు పెట్టుకొని అందులో ఉప్పునైతే వేసుకున్నానండి. తర్వాత దాని మీద మరొక ప్రమిదను పెట్టుకొని నువ్వుల నూనె వేసుకున్నానండి. మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. తర్వాత దాంట్లో 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు కలిపి మీరు ఒత్తిని వేసుకొని తర్వాత మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. దీపం అనేది అమ్మవారి వైపు ఉండాలా లేదా మన వైపు ఉండాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుందండి. మనం ఎటువైపు అన్నా పెట్టుకోవచ్చండి. అమ్మవారి వైపు అన్నా పెట్టుకోవచ్చు లేదా మన వైపు అయినా కేవలం దక్షిణ ముఖం మాత్రమే పెట్టకూడదు అని చెప్తారండి. ఎందుకంటే దక్షిణానికి అధిపతి మనకి యమధర్మరాజు అని చెప్తారు. కాబట్టి మనము ఈ దీపాన్ని ఉత్తరం సైడ్ కూడా పెట్టుకోవచ్చండి. ఉత్తర స్థానం మనకి కుబేర స్థానం కాబట్టి తూర్పు కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ ఈ 3 దిక్కుల్లో మీరు ఎటువైపైనా సరే మీరు ఈ దీపం కనిపించేలా చూసేలా అయితే మనం పెట్టుకోవచ్చండి. ఈ విధంగా అయితే నేను ఐశ్వర్య దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నానండి. తర్వాత దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకొని ఇరువైపులా నేను నా దగ్గర కుబేర దీపాలు ఉన్నాయండి. కుబేర దీపాలను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే నేను అన్నిటినీ సిద్ధం చేసుకున్నానండి. అక్షయ తృతీయ నాడు అక్షయమైనటువంటి ధనధాన్యాలు సమృద్ధిగా లభించాలి అనే ఉద్దేశంతో ఈ అక్షయ తృతీయ నాడు నేను కుబేర కుండలను అయితే ఏర్పాటు చేసుకున్నానండి. ఈ విధంగా నేను మట్టితో కుండలను 7 కుండలను అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ముందుగా అయితే మనం కుండలను ఇంటికి తెచ్చుకొని ఒకరోజు ముందైతే మనం కుండలను తెచ్చుకోవాలండి. తర్వాత నీటిలో నానబెట్టుకొని తర్వాత మనము వాటికి రంగులు కానీ లేదు అంటే మీ దగ్గర పెయింటింగ్స్ అలాంటివి ఏవీ లేకపోతే చక్కగా మీరు గంధముతో పసుపు కుంకుమలతో బొట్లు అనేటివి పెట్టుకోవచ్చండి. వీలు లేని వాళ్ళు మీరు మట్టి కుండల్లోనే అలానే ధనధాన్యాలు అనేటివి పెట్టుకోవచ్చు. ఈ కుబేర కుండలను మన ధనధాన్యాలు అలానే మంగళకరమైన వస్తువులతో నింపుకోవాలండి. నేనైతే ఇక్కడ 7 కుండలను అయితే తీసుకున్నానండి. ఒక కుండలో వచ్చేసి బియ్యం తీసుకున్నాను, మరొక కుండలో పసుపు కొమ్ములు, అలానే 3వ కుండలో తామర గింజలు, 4వ కుండలో లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, శ్రీఫలం ఇవన్నీ పెట్టుకున్నానండి. 5వ కుండలో చిట్టి గాజులు, 6వ కుండలో అయితే నా దగ్గర అష్టలక్ష్మి కాయిన్స్ అయితే ఉన్నాయండి. ఈ రీసెంట్గా నేను పర్చేస్ చేశాను కాబట్టి నేను ఈ అష్టలక్ష్మి కాయిన్స్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత 7వ కుండలో వచ్చేసి ధాన్యం అంటే మనము శనగలు కానీ, నా దగ్గర అయితే శనగలు ఉన్నాయని పెట్టానండి. గోధుమలు పెట్టుకోవచ్చు, మనం నల్ల శనగలు పెట్టుకోవచ్చు, తెల్ల శనగలు పెట్టుకోవచ్చు, ఏదైనా సరే అండి. ఉప్పు కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవన్నీ మనం ధనధాన్యాలు మంగళకరమైన వస్తువులతో మనము ఈ కుబేర కుండలను అయితే మనం నింపుకోవాలండి. కుండలను మీరు ఒట్టి నేల మీద పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోకూడదండి. మీరు ఏదైనా సరే వస్త్రాన్ని పరుచుకోవాలి. కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ప్రీతి కాబట్టి ఈ కుబేర కుండలను మీరు ఆకుపచ్చ వస్త్రం మీద కానీ పెట్టుకుంటే కూడా మంచిదండి. నా దగ్గర అయితే ఇక్కడ కొత్తగా బ్లూ కలర్ అయితే నా దగ్గర జాకెట్ పీస్ అయితే ఉందండి. అదైతే నేను పెట్టుకొని దాని మీద కుబేర కుండలను పెట్టుకొని ఈ కుండలన్నిటిలో మధ్యలో మీరు కొద్దిగా అక్షింతలను వేసుకొని అలానే కొద్దిగా పసుపు కుంకుమలు అనేటివి వేసుకొని తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. కుబేర కుండలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నేనైతే కింద నా దగ్గర తెల్ల ఏనుగులు అయితే ఉన్నాయండి. అమ్మవారికి తెల్ల ఏనుగులకి చాలా సంబంధం ఉందండి. తెల్ల ఏనుగులను కనుక మనం అమ్మవారి ఇరువైపులా పెట్టుకుంటే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని అయితే చెప్తారండి. కాబట్టి ఈ తెల్ల ఏనుగులను నేను అమ్మవారికి ఆ పక్క ఈ పక్క అయితే నేను కుబేర కుండల ముందైతే పెట్టుకున్నానండి. అలానే నేనైతే ఇక్కడ చిన్నగా రంగోలీతో అమ్మవారి తామర పువ్వు అలానే కలుషం అనేది పెట్టుకున్నానండి. ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి, నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను. పెట్టినటువంటి దీపపు కుందులకు ప్రమిదలన్నిటిలో నువ్వుల నూనె అనేది వేసుకొని, నూనె విషయానికి వస్తే మీరు ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చండి. కొబ్బరి నూనె కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఒత్తులన్నీ వేసుకొని ఏకహారతితో మీరు దీపం అనేది వెలిగించుకోవాలండి.
తర్వాత దీపాలన్నిటినీ వెలుగుతున్నప్పుడు దీపం దగ్గర మీరు పసుపు కుంకుమలు అక్షింతలు పుష్పం వేసుకొని నమస్కారం అనేది చేసుకోవాలండి. దీపాలకు నమస్కారం చేసుకుంటూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అనైతే నమస్కారం చేసుకోవాలండి. చూడండి ఆ దీపాల వెలుగులో అమ్మవారు ఎంత ఆనందంగా ఉన్నారో కదా అండి. దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు అండి. దీపం లక్ష్మీగా మనము మన ఇంట్లో అయితే పూజిస్తామండి. ఎవరి ఇంట్లో అయితే ఎల్లప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుందో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని చెప్తారు. ఏ పూజకైనా సరే ముందుగా మనము గణపతిని పూజిస్తాం కాబట్టి ముందుగా అయితే ఆదిదేవుడు గణపతిని అయితే పూజించాలండి. మీ కనుక షోడశోపచార పూజ అనేది తెలిస్తే మీరు పూజ చేసుకోవచ్చు. మీ కనుక షోడశోపచార పూజలు అనేటివి తెలియని వాళ్ళు పంచోపచార అంటే పంచ ఉపచారాలను అయితే చేయాలండి. అంటే కొద్దిగా అక్షింతలను గంధంని పుష్పంని అలానే దీపంని నైవేద్యంని వీటిని అయితే సమర్పించాలండి. గణపతికి అయితే నేను ఇక్కడ పంచోపచార పూజ అనేది చేసుకున్నానండి. అక్షింతలతో అష్టోత్తర మంత్రాలను అయితే పఠించుకున్నాను. ఒకవేళ గణపతి మంత్రాలు తెలియకపోతే ఓం ఘం ఘం గణపతియే నమః అని ఒక మంత్రం చెప్పుకున్నా చాలండి. మీరు 9 సార్లు కానీ లేదా 108 సార్లు 51 సార్లు అయినా పఠించవచ్చు. లక్ష్మీదేవికి తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి. లక్ష్మీదేవి పూజ విషయానికి వస్తే ముందుగా అయితే నైవేద్యం విషయానికి వస్తే ఏదైనా సరే మీరు నైవేద్యంగా ప్రీతికరంగా పెట్టుకోవచ్చండి. అమ్మవారికి ఎక్కువగా అయితే పరమాన్నం పులిహోర అలానే పాల పాయసం క్షీరాన్నం అంటే చాలా ఇష్టమండి. నేనైతే ఇక్కడ పూజలో అమ్మవారికి పాలనైతే నైవేద్యంగా సమర్పించానండి. ఏవీ లేని వాళ్ళు మీరు చిన్న బెల్లం ముక్కనైనా సరే సమర్పించవచ్చండి. లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువులతో మనం అర్చించినట్లయితే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ లక్ష్మీదేవికి మంగళకరమైన వస్తువులతో అష్టోత్తర శతనామావళి అయితే పఠిస్తున్నానండి. నా దగ్గర వెండి పువ్వులు అలానే బిల్వపత్రాలు అయితే ఉన్నాయండి. వీటిని అయితే నేను అమ్మవారికి అష్టోత్తర శతనామాలు పఠించాను. అదేంటండి అమ్మవారికి బిల్వపత్రాలతో అర్చిస్తున్నారు అంటే మనం ఎక్కువగా బిల్వపత్రాలు శివునికే కదండి అర్చిస్తాము. లక్ష్మీదేవికి ఎందుకు అర్చిస్తున్నాము అంటే లక్ష్మీదేవి బిల్వపత్రంలో నివాసమై ఉంటారు అంట అండి. మన పురాణాల ప్రకారం ఒక శ్లోకం అయితే ఉందండి. బిల్వపత్ర నివాసే లక్ష్మీదేవి నమః అని కూడా అంటూ ఉంటారండి. బిల్వపత్రాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు అని అయితే చెప్తారు. నేను లక్ష్మీదేవికి ప్రీతికరంగా ఈ బిల్వపత్రాలు నా దగ్గర ఉన్నాయని నేనైతే అమ్మవారికి అష్టోత్తర శతనామావళి అయితే పఠించానండి. ఒకవేళ మీ దగ్గర ఏవీ లేవు అనుకున్నప్పుడు కుంకుమతో మీరు లక్ష్మీదేవికి అయితే మీరు పూజ చేసుకోవచ్చండి. కుంకుమ లేకపోయినా సరే అక్షింతలతో పుష్పాలతో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీరు విష్ణుమూర్తికి అయితే పూజ చేసుకోవాలండి. నా దగ్గర విష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి. కాబట్టి నేనైతే వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ విగ్రహాలు లేవు అనుకున్నప్పుడు మీరు అమ్మవారి ఫోటో కానీ లేదా స్వామివారి ఫోటో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయ నాడు తప్పకుండా బంగారం అనేది కొంటూ ఉంటారండి. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీ నదిలో సాలగ్రామం గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ నాడు ఉద్భవించిందట అండి. అందుకే ఈ రోజున మనం అక్షయ తృతీయగా కూడా జరుపుకుంటాము. బంగారం అనేది సాధారణ లోహం కాదండి, ఇది దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే పేరు కూడా ఉందండి. మరి బంగారం కొనలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చాలా మందికి సందేహం అనేది ఉంటుంది. మరేం పర్లేదండి, లక్ష్మీ స్వరూపమైనటువంటి కళ్ళు ఉప్పు ప్యాకెట్ని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. తర్వాత కుబేరు కుండలు అయితే ఏర్పాటు చేసుకుంటారు కదా అండి. కుబేరు కుండలన్నీ ఏర్పాటు చేసుకున్న దగ్గర మీరు కుబేరునికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కుంకుమతో మీరు కుబేరుని అష్టోత్తరాలు పఠిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ రోజున తప్పకుండా లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కోసం ఈ విధంగా మీరు కుబేరుని పూజించినట్లయితే చాలా మంచిదండి. ఒకవేళ పచ్చ కుంకుమ అనేది లేకపోతే అక్షింతలతోనే మీరు కుబేరుని కుండల దగ్గర మీరు కుబేరునిగా భావించి మీరు ఒక తమలపాకును పెట్టుకొని కొద్దిగా అక్షింతలతో మీరు అష్టోత్తర శతనామాలు పఠించవచ్చు. లేదా మీరు ఓం లక్ష్మీ కుబేరాయ నమః అని కూడా మీరు పఠించవచ్చండి. ఈ విధంగా మీరు పూజ అనేది చేసుకోవాలండి. చివరిగా మీరు స్వామివార్లకి ధూప దీప నైవేద్యాలన్నిటినీ సమర్పించి మీరు మీ శక్తి కొలది టెంకాయని అయితే సమర్పించుకోవాలండి. ఈ విధంగా అయితే అక్షయ తృతీయ నాడు పూజ అనేది చేసుకోవాలండి. మీకు ఈ పూజా వీడియో అనేది బాగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక తప్పకుండా ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.